I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ గా బయలుదేరేసి అయితే మనం సుల్లూరుపేటకు వచ్చేసి నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఎంగేజ్మెంట్ అనమాట. మా నాన్నదే, ఈ అన్న కాదులేండి, ఇంకా టైం ఉంది. Hey guys, welcome to my new vlog. ఈరోజు మేము చెంగాలమ్మ గుడి దగ్గరికి వచ్చాం విత్ మై కజిన్స్. మొత్తం తిరగడానికి, మొత్తం ఎంజాయ్ చేయడానికి. సో చెంగాలమ్మ గుడిలో అయితే మేము ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాం. సో ఎవడు రైడు లిలిపుట్ గాడు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఏ వ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చి సుల్లూరుపేట నుంచి తిరుపతికి వెళ్తాం అనమాట. మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా, మీకు కార్ బ్లాక్ కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మన దగ్గర అయితే కార్ బ్లాక్ రెడీగా ఉంది. రండి నాతో పాటు కార్ జర్నీలోకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మన డార్లింగ్ ప్రభాస్ సినిమా థియేటర్ ముందర ఉంది కదా, అదే అనమాట. కొంచెం స్పీడ్ వెళ్తా, చూడండి. ఎంత పెద్దదిగా ఉంది, ఒక షెడ్ లా ఉంది కదా థియేటర్ అయితే బయట నుంచి చూసేదానికి. వా సూపర్ ఉంది. నేను ఇంతవరకు ఇక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఏదైనా మంచి ప్రభాస్ సినిమా లాంచ్ అయితే మాత్రం వెళ్ళిపోదాం ఇక్కడికి, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెళ్దాం పక్కా. సో ఫ్రెండ్స్, కొన్ని రోజుల్లో ఈ కార్ అయితే నాది అయిపోతుంది. నాదే కాదా డాడీ? ఓకే మాడిఫై చేయించేస్తా, గ్రీన్ కలర్, ఓకేనా? ఓకే. సో డాడీ మనకు అగ్రీ చేశారు. మీరు కామెంట్ చేయండి గ్రీన్ కావాలా వద్దా అనేసి. మొత్తం వైట్ బాడీ కార్ చేపిద్దాం అనుకుంటున్నాను దీన్ని. సో కలర్ మాత్రం మీరు డిసైడ్ చేయండి. నేను గ్రీన్ అని చెప్పాను, కానీ చాలా మందికి గ్రీన్ అయితే నచ్చదు అంటున్నారు. గ్లాస్ పెయింట్ ఉంటుంది కదా, సో పెయింట్ ఫినిష్ వస్తుంది, గ్లాస్ పెయింట్ ఫినిష్ వస్తుంది. అది మిర్రర్ ఫినిష్ బాగుంది. అది ఐఫోన్ ఎత్తుకొని మనం గోపురం ఎట్లా పెట్టున్నాము చూపిస్తావా? తీసుకో దాడి దిగొచ్చు. highway vehicles NH5. These one vehicles which go to Calcutta. This once upon a time this was called as NH5. NH5. This was NH5. One of the only the only road which is which connects Chennai and Calcutta. This is the road. Yeah. Okay. This is the road which used to be. But right now it has become 47 because the priority has come to some other routes. Okay. But the first NH5. The first road which was from Chennai to Calcutta was this NH5. డాడీ, మొన్న నేను సోహిత్ బండిలో వెళ్తాను అనమాట. ఎన్ఫీల్డ్ వెళ్తా అంటే ఈ శ్రీదేవ కాంప్లెక్స్ సైడ్ వెళ్తున్నాం. పశుపతి దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట. 100Kకి బెలూన్స్ తెచ్చుకుందామని చెప్పేసి అటు సైడ్ వెళ్తా అంటే ముందర ఒక స్పీడ్ బ్రేకర్ ఉండింది. సోహిత్ మెల్లగా బ్రేక్ వేసాడు. వెనక నుంచి ఒక అబ్బాయి సైకిల్ దొక్కుంటూ వస్తున్నాను అన్న. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సడన్ గా వచ్చి గుద్దాడు డాడీ రాయల్ ఎన్ఫీల్డ్ కి. సైకిల్ రెండు చుట్లు చుట్టింది గాల్లో. వాడు గాల్లో ఉన్నాడు, నేను సోహిత్ గాల్లో ఉన్నప్పుడు చూసాం. మాకు స్లో మోషన్ లో కనిపిస్తుంది.
వాడు ఎట్ట ల్యాండ్ అయ్యాడు తెలియద్దాడు, కాళ్ళ మీద ల్యాండ్ ల్యాండ్ అయ్యాడు. సైకిల్ 2 చుట్లు తిట్టింది. మా ఇద్దరికి కొంచెం బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. ఏం జరిగింది అర్థం కాలే మాకు. మేము మైండ్ లో ఒకే పాట పోతాను వాడిని చూస్తా. ఏం పాట బ్రో అది? హైలైట్ నిందా అది ఇన్సిడెంట్. వాడు పాపము ఫ్రస్ట్రేషన్ లో, కోపంలో, బాధలో ఉన్నాడు. వాడు తిట్టేద్దాం అనుకున్నాడు మామయ్య, కానీ వెనక అంకుల్ ఇదే రా తప్పు అనేసరికి సరే సరే అంకుల్ నాయుడుపేట దగ్గర అయితే మనకి ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అయితే కడుతున్నారనమాట. చూస్తున్నారా ఎంత హైట్గా ఉందో, చాలా హైట్కి అయితే లేపున్నారు. మీ గెస్ ప్రకారంగా ఇది ఎప్పుడు లోపల కంప్లీట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ హోమ్ అనమాట. సో రేపు వచ్చేసి 4th of December సండే మనం మీటప్ని అయితే కండక్ట్ చేస్తున్నాం తిరుపతిలో జగ్జీవన్ రామ్ పార్క్లో అయితే 10:30 మార్నింగ్ షార్ప్గా మనం మీటప్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ, ఐ విల్ బీ దేర్. కమ్, లెట్స్ చిల్ అండ్ సెలబ్రేట్ అవర్ 100K and thank you for your 100K support. So see you guys there. ఫ్రెండ్స్, ఇప్పుడు సూళ్ళూరుపేటలో ఉన్నాను. చెప్పురా